మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రపంచ మానవాళిని కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ఉపద్రవం వచ్చి మీద పడుతోంది. భారతదేశానికి మహా కరువు రాబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది భూగోళాన్ని ఒకవైపు కరువులు, మరోవైపు వరదలు ముంచెత్తబోతున్నట్లు ఇప్పటికే హెచ్చరించారు. ఒక ప్రాంతంలో ఎల్నినో, మరో ప్రాంతంలో లానినా ప్రభావంతో వాతావరణ విపత్తులు సంభవిస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అసలు ఎల్నినో, లానినా అంటే ఏంటి? అవి ఎక్కడ ఏర్పడతాయి? వాటి వల్ల విపత్తులు ఎందుకు సంభవిస్తాయి? వివరాలు చూద్దాం. ఒక సంవత్సరం భారీగా వర్షాలు కురవడం, మరో సంవత్సరం కరువు సంభవించటం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మన దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి, వరదలు ముంచెత్తుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోవడం కూడా మనకు అనుభవమే. ఇదే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొనసాగుతోంది. భారతదేశంలో 70% వానలు నైరుతి రుతుపవనాల వల్ల కురుస్తాయి. మిగిలిన 30% వర్షాలు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దేశంలో పడతాయి. పసిఫిక్ మహాసముద్రం మీదుగా భూమధ్య రేఖ ప్రాంతం నుంచి వీచే గాలుల ప్రభావంతోనే భారతదేశంలో వర్షాలు కురుస్తాయి. ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలు పూర్తిగా, ఆఫ్రికా ఖండంలో సగం వరకు పసిఫిక్ మహాసముద్రం నుంచి వీచే గాలుల ద్వారానే వర్షాలు, కరువులు సంభవిస్తాయి. పసిఫిక్ మహాసముద్రం నుంచి వీచే గాలుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఎల్నినో అనే వాతావరణ మార్పు సంభవించిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ద్వారా భారతదేశంలో కురిసే వర్షాల్లో తగ్గుదల ఉంటుందని వాతావరణ విభాగం ముందస్తుగా హెచ్చరించింది. సాధారణంగా ఏటా 870 మిల్లీమీటర్ల వర్షం నైరుతి రుతుపవనాల ద్వారా కురుస్తాయి. 2026 సీజన్లో నైరుతి రుతుపవనాల వల్ల వర్షం సుమారుగా 800 మిల్లీమీటర్లు మాత్రమే ఉండొచ్చని అంచనా వేసింది. వర్షపాతం తగ్గుదల వల్ల దేశంలోని 60% రైతాంగం ఖరీఫ్ సీజన్లో తీవ్రంగా నష్టపోతారని కూడా వాతావరణ విభాగం అంచనా వేసింది. ఎల్నినో ఈ ఏడాది ఖరీఫ్ పంటల మీదే కాకుండా నవంబర్లో మొదలయ్యే రబీ సీజన్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలియజేసింది. అసలు ఎల్నినో అంటే ఏంటి? ఇది ఎలా ఏర్పడుతుంది? ఎక్కడ ఏర్పడుతుంది? దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద ఎలా ఉంటుంది? భారతదేశానికి తూర్పున కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రం మీదుగా వీచే గాలులే ఇక్కడి వర్షాలు, కరువుకు కారణమవుతాయి. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం మీద ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు ప్రపంచ వాతావరణ గతిని మార్చేస్తున్నాయి. పసిఫిక్ సముద్రం మీదుగా వీచే పవనాలు వ్యతిరేక దిశలో వీయడం వల్ల ఒకవైపు తీవ్రమైన కరువు, మరోవైపు విపరీతమైన వర్షాలు, వరదలు సంభవిస్తాయి. కరువు వస్తే దాన్ని ఎల్నినో ప్రభావంగా, కుంభవృష్టి కురిసి వరదలు సంభవిస్తే దాన్ని లానినా అని పిలుస్తారు. ప్రపంచం మీద ఎల్నినో ప్రభావం చూపినా, లానినా ప్రభావం చూపినా వాటితో నష్టపోయిన దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతాయి. అంతేకాకుండా ప్రజల ఆహార భద్రతకి కూడా పెను సవాళ్లు విసురుతున్నాయి. గత డిసెంబర్లో మొదలైన పసిఫిక్ మహాసముద్ర వాతావరణ మార్పులు భారతదేశాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది దేశంలో భయంకరమైన కరువు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఎల్నినో పరిస్థితులు మొదలయ్యాయని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ మాసం వరకు తటస్థంగా ఉన్న పరిస్థితులు మే మాసంలో ఎల్నినోగా మారుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సముద్ర సమాచార సేవల కేంద్రం తెలిపింది. ఈసారి ఎల్నినో అత్యంత ఆందోళనకరంగా సుదీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నట్లు ప్రకటించింది. ఎల్నినో ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు 1997 నుంచి మాత్రమే పర్యవేక్షిస్తున్నారు. అనేక వేల సంవత్సరాల నుంచి ఎల్నినో ప్రభావం ఉంటున్నప్పటికీ పసిఫిక్ సముద్రం మీదుగా వీచే గాలుల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలే కారణమని అర్థం చేసుకున్నప్పటికీ దీని ప్రభావం మొత్తం ప్రపంచ దేశాలపై ఎలా ఉంటుందనే విషయాన్ని 3 దశాబ్దాల నుంచే స్పష్టంగా అంచనా వేయగలుగుతున్నారు. సముద్ర ఉపరితల వాతావరణంలో ఎల్నినో ఏర్పడడం గురించి 24 నెలల ముందుగానే గుర్తించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి ఎల్నినో ప్రభావం, లానినా ప్రభావం కనిపిస్తున్నప్పటికీ కొన్నిసార్లు సూపర్ ఎల్నినో ప్రభావం మానవాళిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు ఎంత ఎక్కువగా వేడెక్కుతాయనే దాన్ని బట్టే ఎల్నినో ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. సముద్ర నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా సగటున 2.5 డిగ్రీల కంటే ఎక్కువగా వేడెక్కితే సూపర్ ఎల్నినో ఏర్పడుతుంది. అమెరికా, ఐరోపా వాతావరణ నమూనాల ప్రకారం ఈ సంవత్సరం వచ్చేది సాధారణ ఎల్నినో కాదని సూపర్ ఎల్నినో అని హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో 1982, 97, 2015 సంవత్సరాల్లో ప్రపంచ ప్రజల్ని తీవ్రంగా నష్టపరిచిన సూపర్ ఎల్నినోలు సంభవించాయి. తూర్పున ఉన్న ఆస్ట్రేలియా ఖండం నుంచి పశ్చిమ దిశగా ఆసియా, ఆఫ్రికా ఖండం వరకు 100 కోట్ల మంది ప్రజానీకంపై ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం ఉండబోతోంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎల్నినో వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2023లో అంత తీవ్రమైన ఎల్నినో కాకపోయినా వర్షపాతం 94% మాత్రమే నమోదైంది. దీనివల్ల ఆ ఏడాది వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు దెబ్బతిని పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏర్పడిన ఎల్నినో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్ పంటల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని చెప్తున్నారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉండడంతో ఆహార కొరత రాదు గాని రైతులు మాత్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటారు. వ్యవసాయాధారిత భారతదేశంలో అనేక రంగాలు కరువు కారణంగా ప్రభావితమై నష్టపోతాయి. రైతు దెబ్బతింటే గ్రామీణ ఆర్థిక రంగం కుదేలవుతుంది. దీని ప్రభావం ఇతర అనేక రంగాల మీద పడుతుంది. మొత్తంగా దేశ స్థూల జాతీయోత్పత్తి కూడా తగ్గుతుంది. నూనె గింజలు, పప్పు ధాన్యాల దిగుబడి బాగా తగ్గితే వాటిని తప్పనిసరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా వాటి ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం కూడా పెరిగి ఆర్థిక రంగం మీద ప్రభావం చూపిస్తుంది. ఇదే సమయంలో వర్షాలు తగ్గడం వల్ల అనేక రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి మొదలవుతుంది. దేశంలోని ప్రధాన జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలు 40% మించి లేవు. వర్షాలు తక్కువ కురిస్తే ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు నింపుకునే వరకు దిగువకు నీటిని విడుదల చేయకపోతే దిగువ రాష్ట్రాలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఖరీఫ్ సీజన్లోనూ ఆ తర్వాత రబీలోనూ పంటలకు ఇవ్వడానికి తాగునీటికి కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ప్రపంచంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎక్కడ ఏ మార్పు సంభవించినా, ఏ విపత్తు వచ్చినా అది ఇతర అన్ని దేశాల మీద ప్రసరిస్తుంది. అలాగే ఎక్కడో దక్షిణ అమెరికా పశ్చిమ భాగంలోని పసిఫిక్ మహాసముద్రంలో నీరు వేడెక్కితే ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా వరకు దాని ప్రభావం కనిపిస్తోంది. ఇది ఇప్పటిది కాదు, అనేక వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యవహారమే. ఇంతకీ పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల నీరు ఎందుకు వేడెక్కుతుంది అనే ప్రశ్నకు శాస్త్రవేత్తల దగ్గర కూడా సరైన సమాధానం లేదు. అందువల్ల దానికి ఎలాంటి పరిష్కారం లేదు. కాబట్టి కరువు కాటకాలు, వర్షాలు, వరదలు సంభవించినప్పుడు భరించక తప్పదు.